మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక మంచి టౌన్షిప్ కావాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదైనా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ముంబై హైవేలో జహీరాబాద్ టు బీదర్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 76 ఎకర్స్ లో డెవలప్ చేస్తున్నారు. డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ ని నవ్య డెవలపర్స్ వారు ప్రజెంట్ చేసిన ద ఎంపైర్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ ని విల్లా ప్రాజెక్ట్ గా అండ్ ఓపెన్ ప్లాట్ గా డివైడ్ చేసి మరి సేల్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు రోడ్ పక్కనే ప్రాజెక్ట్ ఉంది. బ్యూటిఫుల్ ఆర్చ్ రెడీ చేశారు. సో దీంట్లో డెవలప్మెంట్స్ కావచ్చు అన్ని కూడా పర్ఫెక్ట్ గా అన్నది అన్నట్టుగా చేస్తారు అనేది నవ్య వాళ్ళ స్పెషాలిటీ. సో ఇక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఏర్పడబోతుంది. మంచి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ గా రానున్న రోజుల్లో డెవలప్ కాబోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్లో విల్లాస్ అనేది వర్కౌట్ అవుతుందని ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసి పెట్టుకొని ల్యాండ్ బ్యాంక్ కూడా ఇదే కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ కింద రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఒకసారి మనం ఈ యొక్క కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ పరమేశ్వర్ రావుని కలిసి మనం ఫర్దర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. నమస్తే. నమస్తే అండి. సో సార్, ఒక్కసారి నవ్య సాయి డెవలపర్స్ ఈ యొక్క కంపెనీ గురించి చెప్పండి. హలో అండి, నా పేరు పరమేశ్వరరావు. నవ్య గ్రూప్లో మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నవ్య గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ అండి. మనము ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా మనము బేరంగూడ దగ్గర అమీన్పూర్ ఏరియాల నుంచి పటాన్చెరు వరకు చాలా ప్రాజెక్టులు మనం చేస్తున్నాము. అట్లాగే మనం ఓపెన్ ప్లాట్స్లో కూడా వచ్చాము. సో ఇక్కడ కూడా ఏంటంటే మధ్యతరగతి పీపుల్కి ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేసు ఉండటానికి కానీ రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మంచి రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కంపెనీ కూడాను. సో సార్, మీరు చెప్పినట్టుగా ఇదొక ప్రాజెక్ట్ ఫేజ్ 1 ని ఓపెన్ ప్లాట్ గా సేల్ చేసి ఫేజ్ 2 కి మీరు కన్స్ట్రక్షన్ విల్లాస్కి వెళ్తామన్నారు. ఆల్రెడీ మనం ఈ నవ్య డెవలపర్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ అండ్ ఓపెన్ ప్లాట్స్ లో కూడా ఉన్నారు కదా. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు మనకు ముంబై హైవేలో టువర్డ్స్ బీదర్ రోడ్ లో ఉన్నాం మనం. అంటే మనం మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ లో చేరుకుంటాం. సో ఈ రోడ్ లో వెళ్తేనే నీమ్స్ అంటున్నారు కదా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చేస్తే ఎలాంటి లాభాలు పొందుతారు? రెసిడెన్షియల్ పరంగా ఎలాంటి సౌకర్యాలు పొందుతారు? ఫస్ట్ అండి, జహీరాబాద్ అనేది ఒక పెద్ద టౌన్ ఏర్పడుతుంది. ఇది మున్సిపాలిటీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ నియర్ బై 10,000 ఎకరాల పైన దీంట్లో ఒక నిమ్స్ అని చెప్పేసి ఒక ఇండస్ట్రియల్ హబ్ ఒకటి వచ్చింది. అది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోనే మాక్సిమం ఈ 3 years లో 2 to 3 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకోవడం ఒకటే అయితే టౌన్ కి దగ్గరగా ఉండడం ఒకటి. ఇక్కడ నిమ్స్ ఇక్కడ నుంచి మనం ఒక 20 kilometers వెళ్ళిపోతే బీదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బీదర్ కూడా మంచి అభివృద్ధి చెందుతున్నారు. ఏదైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్కి రైట్ ప్లేస్ అని సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకోవడం జరిగిందండి. 3 to 5 years లోనే ఈ ప్రాజెక్టులో వాళ్ళు కొనుక్కున్న కస్టమర్కి మనం చెప్పక్కర్లేదంటే వాళ్ళే చెప్తారు. సో అది వాళ్ళ మాటల్లోనే మనం అప్పుడు వినొచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ ఫస్ట్ ఏదైతే మన ఫేజ్ 1 ఉందో దీంట్లో ఓపెన్ ప్లాట్ యాజ్ టీజ్ గా కంటిన్యూ అవుతున్నాయి. సో ఫేజ్ 2 ఏదైతే రాబోతుందో 25 acres లో మనకు 302 విల్లాస్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ అంటే ఏ నీమ్స్ అని చెప్తున్నాం కదా. సో ఆ కంపెనీకి రిలేటెడ్ గా ఒకరితో టైఅప్ అయి బల్క్ లో ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి. సో వాళ్ళే వచ్చి ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఆల్రెడీ రెసిడెన్షియల్ వచ్చేస్తుంది. అంటే వితిన్ 2 years లో 2.5 years లో రెసిడెన్స్ ఉంటారండి. మీరు స్టార్ట్ అయినా దీని దశ మారిపోతుంది. సో సార్, మీరు చెప్పినట్టుగా ఇక నియర్ బై డెవలప్మెంట్స్ కావచ్చు, అంటే ఏదైతే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఉందో ముంబై హైవే టు మనకు బీదర్ రోడ్. సో ఈ రోడ్ కూడా పెద్ద రోడ్, చాలా బిజీ రోడ్ యాక్చువల్లీ. సో అలాంటి మంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కనెక్టివిటీ కావచ్చు, ఉన్న లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% అప్రిషియేషన్ అయితే వస్తుంది, అది గ్యారంటీ. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో
మీరు ఇచ్చే డెవలప్మెంట్ ఏంటి, అప్రూవ్డ్ ఏంటి? ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, Okay. విత్ రేరా తోటి యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం ఏమో 60 ఫీట్, 80 ఫీట్, 40 ఫీట్, 32 ఫీట్ రోడ్లు ఇస్తున్నాము. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంకు, అన్ని స్పెషాలిటీ, పార్కులు, 3 acres లో పార్కు అన్ని ఇస్తున్నామండి. ఓకే. సో క్లబ్ హౌస్ ఎన్ని ఎకరాలలో ఎంత సార్? 3 acres 3 acres లో పార్కు, క్లబ్ హౌస్ అన్ని అందులోనే వస్తాయి, ఎమ్యూనిటీస్ అన్ని వస్తాయండి. ఓకే. ఓకే. యాజ్ పర్ బ్రోచర్ మీద మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఇక్కడ లైవ్ లో ఓకే. పెట్టే మనం కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, పార్క్స్, రెవెన్యూ ప్లాంటేషన్ అండ్ చిల్డ్రన్ పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సో గ్రాసరీకి రిలేటెడ్ అంటే ఒక క్లబ్ హౌస్ లో రావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తున్నారు. ఇస్తున్నామండి. సో మీరు డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇందులో ఇంకొకటి ఏంటంటేనండి, మనం స్కూల్ కూడా కడుతున్నాము. ఓకే. పార్కు, స్కూల్స్, జాగింగ్ ట్రాక్ అన్ని కూడా మనం ఏదైతే మన బ్రోచర్ లో ఫుల్ ప్లెజ్డ్ గా మనం బ్రోచర్ లో ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా లైవ్ మనకి ఆఫ్టర్ 2 years లో మనం లైవ్ చూపిస్తామండి. ఓకే. సో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని మీరు ఏదైతే తయారు చేయాలనుకుంటే దాంట్లో గుడి, బడి అన్ని ఉండాలి కాబట్టి సో ఆ ప్లాన్ తోటి మీరు అన్ని ప్లాన్ చేసుకున్నామండి. సో ఒక ఇందులో తీసుకున్న వరకు అన్ని ఫెసిలిటీస్ అనేది ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. సో ఫ్యూచర్ లో ఈ నీమ్స్ అనేది స్టార్ట్ అయ్యి ఇది ఆ ఎంప్లాయ్మెంట్, ఆ యాక్టివిటీ వచ్చినప్పుడు మంచి రెంటల్స్ కూడా నడుస్తాయి. అవునండి. సో ప్లాట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? ఇది 150 ఉన్నాయి, 165 ఉన్నాయి, 200 ఉన్నాయి, మోర్ దెన్ 200. ఓకే. సో ఎక్కువ కావాలంటే కార్నర్స్, పెద్ద బిట్స్ ఉంటాయండి. సో వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేషన్స్ ఒకసారి హైలైట్స్ చెప్తారా సార్? మహేంద్ర కంపెనీ, అది అందరికీ తెలిసిన కంపెనీ, కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఓకే. అట్లాగే ఇక్కడ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, నిమ్స్ ఉన్నాయి. ఓకే. నిమ్స్ సెజ్ వచ్చింది, హుండాయ్ కంపెనీ వచ్చింది, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉన్నది. ఈ రోడ్ ఎప్పుడు కూడా బిజీ రోడ్డు. అవును సార్, చాలా బిజీ రోడ్డు, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నది ఏరియాలో. మా జహీరాబాద్ టు వికారాబాద్ మధ్యలో సెంటర్ పాయింట్ ఏదైతే ఉంది, హిల్స్, అక్కడ టూరిజం హబ్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఓకే. సో ఆ విధంగా కూడా పబ్లిక్ కి ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చూడాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల మనకు ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, రోడ్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ఉంది, అండ్ టూరిజం పరంగా ఎటు చూసుకున్నా కూడా ఒక జహీరాబాద్ అనేది ఒక సపరేట్, ఒక హైదరాబాద్ లాగా ఒక జహీరాబాద్ టౌన్ రెడీ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీ అనేది కూడా గవర్నమెంటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, డెవలప్ చేయబోతుంది ఈ నీమ్స్ బేస్ చేసుకొని. దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా యాక్టివిటీస్ రాబోతున్నాయి కాబట్టి మీరు కూడా అదే ప్లాన్ తో చేశారు. సో మోర్ ఓవర్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఎంప్లాయీస్ తో మీకు బల్క్ లో మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్, అంటే ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. సో దాన్ని బేస్ చేసుకుని కొంచెం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, పెండింగ్ ఉందండి. మనం దాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకుని మీకు ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి. అవునండి. సో ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నవ్య గ్రూప్ తో ఉన్న నమ్మకంతో ఆ కంపెనీ వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు. అందులో మన ప్రాజెక్ట్ లో 25 ఎకరాలు 305 విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్ కట్టి, స్కూల్ కూడా మనం కట్టిసి ఇచ్చే విధంగా మనమే కట్టిసి ఇస్తామండి, స్కూల్స్ కూడా. ఈ పాయింట్ బాగుంది సార్, ఎందుకంటే వస్తాయి చేస్తాయి అని కాకుండా ఆల్రెడీ మీరు అంటే సోల్డ్ 25 acres పక్కాగా హౌసెస్ ఉన్నాయి. అవునండి. సో టెన్షన్ లేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మీకు అలాంటి డిమాండ్స్ వస్తే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతానే ఉంటాయి. ఫేజ్ 3 కూడా కొంచెం హైలీ ప్రాజెక్ట్ లాగా కొంచెం పెద్ద ప్రాజెక్ట్, అంటే 500,000 గజాల్లో మంచి విల్లాస్ కట్టి ఆ ప్రపోజల్ ఉంది. అది కూడా ఫేజ్ 2 కూడా వర్క్ నడుస్తుందండి. అది నెక్స్ట్ ఇవి 2 కంప్లీట్ తర్వాత 3rd ప్రాజెక్ట్ కు ఫేజ్ 3 కి వెళ్తాం అన్నమాట. సో ఫైనల్ గా మనకి దీంట్లో బ్యాంక్ ఫెసిలిటీ ఉందా సార్? బ్యాంక్ లోన్ వస్తుందండి. ఓకే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, రేరా వచ్చేసింది, ఎల్పీ నెంబర్ వచ్చింది, డెవలప్మెంట్ లో మీరు చూస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంకులు కూడా కట్టేసాము. ఇంకేంటంటే బ్లాక్ టాప్ రోడ్స్ వేసి, పార్కులు డెవలప్ చేసి, అవి చుట్టూ ఉన్న వాకింగ్ గార్డెనింగ్ ఉంది. సో ఫైనల్ గా అందరు ఏం చూస్తారు సార్? ప్రైస్ చూస్తారు. సో మీ ప్రైస్ గురించి చెప్పండి. ప్రైస్ అంటే ఇప్పుడు మనం అమ్ముతున్నది 16,500 పెట్టి అమ్ముతున్నామండి. ఓకే. బ్యాంక్ లోన్ కూడా 50% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి. సో 16,500 per square yard విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. నెగోషియేషన్ ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ముంబై హైవేలో జహీరాబాద్ టు బీదర్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చూస్తున్నట్టయితే మీరు అస్సలు మిస్ కావద్దండి. ప్రాజెక్ట్ చాలా బాగుంది,
ఉంది. టోటల్ మనకి 76 acres లో డిటిసిపి రేరా సర్టిఫైడ్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఉంది. దీంట్లో క్లబ్ హౌస్ కడుతున్నారు అండ్ టెంపుల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని డెవలప్ చేస్తున్నారు. అదే కాకుండా ఓన్లీ 25 acres లో ఓన్లీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు, మేము షూట్ చేస్తుంటేనే ఎన్ని వెహికల్స్ మూవ్మెంట్ నడుస్తూ ఉందో. సో వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. చాలా బిజీ లొకేషన్ అండి. సో ఇదండి నా వీడియో ఈరోజు. ముంబై హైవే జహీరాబాద్ టు బీదరా రోడ్ కి ఫేసింగ్ లోనే నవ్య డెవలపర్స్ వారు ప్రజెంట్ చేసిన ద ఎంపైర్ ప్రాజెక్ట్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారు, అలాగే మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.